గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. స్టేషన్ గన్పూర్కు చెందిన కడియం శ్రీహరి రాజకీయాలు ఢిల్లీకి చేరుకున్నాయి. తన కుమార్తె స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం కావ్యతో కలిసి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు లేదా రేపు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ క్రమంలో కావ్య లేదా కడియంకు వరంగల్ పార్లమెంటు సీటును కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కడియం తొలుత టీడీపీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఇక్కడే డిప్యూటీ సీఎం పదవిని కూడా అందుకున్నారు. తర్వాత రాజయ్యకు శ్రీహరికి వివాదం తలెత్తినప్పుడు కూడా కేసీఆర్ శ్రీహరి పక్షానే ఉన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తన కుమార్తె కావ్యకు టికెట్ ఇవ్వాలన్న శ్రీహరి అభ్యర్థనను కూడా కేసీఆర్ మన్నించారు. ఇక పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆమెకు వరంగల్ టికెట్ ఇచ్చారు. అయితే ఇంత చేసినా కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆఫర్లను కడియం శ్రీహరి కాదనలేకపోయారు. పార్టీ పరిస్థితి బాగోలేదంటూ వరంగల్ టికెట్టుని నిరాకరించిన కావ్య తన ఎమ్మెల్యే పదవిని మాత్రం వదులుకోకుండా ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. గత 2 రోజులుగా కాంగ్రెస్ లోకి టచ్ లోకి వెళ్లిన ఈ కుటుంబం ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు రెడీ అయింది. ఈ క్రమంలో దాదాపు కావ్యకే వరంగల్ పార్లమెంటు టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కడియం వర్గంగా ఉన్న 100 మంది నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. మొత్తంగా వరంగల్లో బీఆర్ఎస్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. మరి వీటిని ఎలా ఛేదిస్తారో చూడాలి. ఇంకోవైపు మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే సిరిసిల్ల రాజయ్య కూడా బీఆర్ఎస్ కు దూరమయ్యారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ పంచనే చేరారు. దీంతో నిన్నటి వరకు బీఆర్ఎస్ కారు రయ్యని తిప్పిన ఇద్దరు నాయకులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.